నేను మీ మహేష్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పి గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 1100 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పట్టాలు ఇవ్వకపోవడం, అదేవిధంగా కనీస వసతులు కల్పించడం లేదంటూ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న డబుల్ బెడ్రూమ్ బాధితులు రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యత తెలుపుతూ మెదక్, సంగారెడ్డి జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్లు ప్రావీణ్య, రాహుల్ రాజ్ నూతనంగా ఓటు హక్కును వినియోగించుకునే యువతీ యువకులకు ఆహ్వానించి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఓటు హక్కు అనేది అందరి బాధ్యత అని తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో నిధులు దారి మళ్లించి దుర్వినియోగంకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రియాజుద్దీన్, నాయకులు ఆలకుంట మహేందర్, సాకి ఆనంద్ ఆరోపించారు. సిద్దిపేటలో కొమటి తప్ప మిగతా అభివృద్ధి కనిపించడం లేదని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామానికి చెందిన జామ చెట్టు శ్రీనివాసరెడ్డికి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి వద్ద NH-65 పై రోడ్డు ప్రమాదం. ఓవర్ స్పీడ్తో వెళ్లి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టిన బైక్పై ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇది తాజా పరిస్థితి.